నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా పొలిటికల్ కాక రేగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీలో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ అరెస్టు ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని వైసీపీ నేతలు చెప్పుకొస్తుంటే, కూటమి నేతలు మాత్రం ఆధారాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అరెస్టు చేశారని వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లున్నాయని ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కక్ష కట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే ప్రశ్నించడానికి తన పార్టీ పుట్టిందన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక ప్రశ్నించడం మరిచిపోయారంటూ వైసీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారా? ఉంటే ఈ సైలెంట్కు కారణమేంటి? తప్పు చేసిన వారిని శిక్షిస్తే కక్ష సాధింపు చర్యలు ఎలా అవుతాయంటున్న కూటమి నేతల మాటల్లో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేత మోకా ఆనంద్ సాగర్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత అధికార ప్రతినిధి సెంగులూరి వెంకటేష్ గారు, అడ్వకేట్ సెంగులూరి శాంతిప్రసాద్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ. మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఆయన ఒక వీడియోని కూడా వదిలేరు. ఆ వీడియో ఒకసారి చూద్దాం, తర్వాత చర్చలోకి వెళ్దాం. బయట ప్లే అవుతుంది. 4వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి, ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపల్లెకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూసాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్నీ కూడా, మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్కు నాకు ఏం సంబంధం, ఇప్పుడు దాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా, అనేక రకాల కేసులన్నీ పెట్టి మనం విన్నాము. మాట్లాడింది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. దీనిలో వాస్తవం ఉందంటారు ఆయన మాట్లాడే దానిలో? మీకు పనుల పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ 100% వాస్తవం ఉంది కదా. వాస్తవం లేకుండా ఎట్లా పోతుంది? వాస్తవం పెద్దిరెడ్డి గారు మాట్లాడితే వాస్తవమే మాట్లాడతారు. ఆయన ఎప్పుడు వాస్తవంగానే ఉంటాడు. ఆయన అన్ని మంచి చేస్తాడు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మంచి చేసే మనిషి కాబట్టి వాళ్ళ కుటుంబం ముగ్గురు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఓడిపోకుండా మొన్న ముగ్గురు ఇంత రాష్ట్రంలో వాళ్ళ గాలి ఉండా లేక ఇంకోటి అని అనుకున్నా కూడా ముగ్గురు గెలిచి వాళ్ళ కొడుకు గతంలో గారి మీద పోటీ చేసి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు ఆ చరిత్ర ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఓడిపోయినటువంటి సందర్భం ఉంటే వీళ్ళు ఓడిపోలేదనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళ మీద కసి కొట్టుకునే ఉద్దేశపూర్వకంగా ఏదో విధంగా కేసు పెట్టాలనే ఆలోచనలో భాగంగా చేస్తున్నారు తప్ప
వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు ఎక్కడ తప్పు చేసినట్టు నాకు తెలిసినంత వరకు ఎక్కడ కనపడలే. రాష్ట్రంలో వాళ్ళు ఏ నాయకుడు వాళ్ళ గురించి అనుకోరు. జిల్లాలో చూసి ఏ చిన్న పిల్లని అడిగినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఎలాంటిదంటే అంత నీట్ గా చెప్తారు. ఎంతో మందికి మేలు చేసిన, ఎంతో కల్పించినటువంటి కుటుంబం వల్ల ఉపాధి పొందుతున్నటువంటి కుటుంబం కాబట్టి అలాంటి కుటుంబాన్ని ఏదో విధంగా అబాసుపాలు చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కుడి చేయిగా ఉండి మితిన్ రెడ్డి గారు పార్టీని నడిపిస్తున్నారు కాబట్టి మితిన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సూపర్ 6 పైన అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినారు. ఈ ఉద్యమాల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పోతే జనాల్లో పెరుగుతున్నటువంటి క్రేజ్ తో పాటు జనాల్లో మనకు విపరీతమైన చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు రాబట్టే ఇప్పుడు 2-3 సర్వేలు చేపించే దాదాపు 90 సీట్లు ఓడిపోతారని చెప్పి వచ్చినది. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయం జనం లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు సంవత్సరమే 4 సంవత్సరాలు దాదాపు ఉంది. 4 మంది చెడ్డ పేరుతో మనం లాస్ట్ కి ఎమ్మెల్యేలు మినిస్టర్లు బయట కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి నుండి మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఏదో విధంగా మచ్చిపూసి మారేడుకాయ చేసి వాళ్ళను తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలే దీనికి నిదర్శనంగా అనుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా చాలా మంది బాధపడుతున్నారు. పవన్ మన మితిన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ ఒక్కరికి హాని చేయనటువంటి వ్యక్తి. మితిన్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళ దగ్గర మీద ఆయనకు సేవ మేలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు మద్యం కేసుని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేయించే కార్యక్రమం చేసినారు. గతంలో కూడా పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ ఏదో జరిగిందని చెప్పి మితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు పోతే మేము తిరుపతిలో పోయి ధర్నా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మితిన్ రెడ్డి గారు ఎక్కడ చూసిన లాయర్లతో పాటు అనేక మంది ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు, రాజమండ్రిలో చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ స్టేషన్ లో కోర్టులోకి కోర్టులోకి కూడా లాయర్లను పోనీకుండా పోలీసులతో రోప్ కట్టించేసి లోపలికి పోనీకుండా చేసి దాదాపు వేలాది మంది రోజు కోర్టుకు వెళ్తుంటారు. ఆ కోర్టులకి జనాలతో పాటు లాయర్లను కూడా పోనీకుండా చేస్తున్నారంటే వీళ్ళ అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు ఏ స్థాయికి ఉన్నాయనేది దీన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అరాచకాలపైన స్పందించాల్సినటువంటి ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అస్సలు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎంత రాష్ట్రంలో జరుగుతున్నా కూడా కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. ఎప్పుడో 14 నుండి 19లో జరిగినటువంటి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి విషయంలో బ్రహ్మాండంగా మాట్లాడినారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంతమందిని దారుణంగా రేపులు చేయడము, మర్డర్లు చేయడము, మానవంగా చేయడము, రకరకాలుగా అక్రమ కేసులు పెట్టడము, రకరకాలుగా రోడ్ల మీద కొట్టడము, రకరకాలుగా నియోజకవర్గాల్లో దారుణాలు చేయడము, అట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పిఠాపురంలోనే ఒక మైండ్ బాగాలేని అమ్మాయిని తీసుకుపోయి రేపు చేసిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు ఎంత తప్పు చేసినా ఆయన మాట్లాడే పరిస్థితులు లేకపోవడం కూడా రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. మోహన్ రెడ్డి గారు మీరు స్టేట్మెంట్ ఒకటి అన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడు ఓడిపోలేదు, గెలుపు ఇంత హవాలో కూడా ఆయన గెలిచారు అంటున్నారు. అంటే గెలుపోవటములు అనేవి మనిషి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయా? ఇప్పుడు మంచి క్యారెక్టర్ అనేది దాదాపు 100% కాకపోయినా దాదాపు గుర్తిస్తారు. ఎందుకు ఉన్నటువంటి ప్రవర్తన ఏంది, వాళ్ళు చేసినటువంటి మేలు ఏంది, వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మనం ఓడిస్తే ఇబ్బంది కదా జరుగుతుంది కదా అనే ఉద్దేశంలో భాగంగానే మిగతా ఓడిపోయిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్ని ప్రజలు యాక్సెప్ట్ చేయనట్ట. మిగతా వైసీపీ నేతలు క్యారెక్టర్ వేరు, రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి హెల్ప్ వేరు, క్యారెక్టర్ సపరేట్ ఉంటుంది. క్యారెక్టర్ సంబంధించి కాదు, వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నత చేస్తున్నారు. ఎంత మాత్రం ఫలితం ఉంది, ఆ సేవ వల్ల ప్రజలు ఎంతమంది మేలు పొందుతున్నారు. ఇలాంటి నాయకులను ఓడించుకుంటే మనం అధికారుల దగ్గర మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం తరపు కావచ్చు, లేదంటే ఎవరైతే అరెస్ట్ చేశారో అధికారులు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయిస్తుంది కదా. ఈలోపే ఆయన చాలా మంచివాడని చెప్పి కితాబ్ ఇవ్వడాన్ని వైసీపీ సైడ్ నుంచి ఎలా చూడాలంటారు? ఎట్లా సార్, మంచోని పట్టుకొని చెడ్డోడు ఎట్లా, మంచోళ్ళు అనాలి కానీ చెడ్డోళ్ళు అనాలా? ఆయన చెడ్డవాడు అయితే కదా వీళ్ళు నేను చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా చెడ్డ పేరు రావాలా? జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రతిపక్ష పాత్రలో సీరియస్ గా ముందుకు పోతున్నాడు. ఆయనకు ప్రజల్లో మంచి క్రేజ్ పెరుగుతుంది. వీళ్ళకి ఎవరికి రానటువంటి క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇంత క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా తగ్గించాలంటే ఆయనకు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు మితిన్ రెడ్డి గారు. అలాంటి మితిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ప్రభావం పడేది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ప్రభావం పడితేనే కదా జనంలో చర్చలు జరిగేది. జనంలో చర్చ జరిగితేనే కదా ఇలా చర్చలు మర్చిపోయేది. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 మర్చిపోవాలంటే ఇలాంటి చర్చలు జరిగితేనే కదా.
కనీసం ఆ ఒక నెల 2 నెలల్లో కూడా వీళ్ళు ఈ రోజు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటే ఈ డిస్కషన్ జరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 లో ఉన్నటువంటి హామీలు కానీ 143 ఇచ్చినటువంటి హామీలు కానీ వీళ్ళు చేయలేనటువంటి కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక అన్యాయ దౌర్జన్య అక్రమాలతో జరుగుతున్నటువంటి కేసులు పెట్టే కార్యక్రమం కానీ వాటన్నింటిపైన కూడా జనం చర్చించుకునే పరిస్థితి లేకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే కదా ప్రతిపక్ష నాయకుడిని టార్గెట్ పెట్టుకుని వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన తగ్గించేసి ప్రజలకు పక్కన పెట్టేసి ప్రతిపక్షాన్ని ఏ విధంగా తగ్గించే ప్రజలు మన గురించి మాట్లాడుకోకుండా ఉంటారనే ఆలోచనలోనే కదా సంవత్సరం కాకదలికి ప్రజలు ఇంత దిగజారిపోయిందే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అనుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా లక్షలాది మంది తండోపతండాలుగా జనాలు వచ్చి నీరాజనం పలుకుతున్నారు. ఆ నీరాజనం పలికినప్పుడే కదా ఇల్లు రైట్ మోహన్ రెడ్డి గారు రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండేది. రైట్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి మళ్ళీ మాట్లాడతాను. మనతోటి టీడీపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, ఎవరైతే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగిందో ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు కానీ ఏ రకంగా చూడాలి? అదేవిధంగా ఈ రెంటపాలెం వెళ్ళిన దీనిలో కేసులో కూడా ఈ రోజున పోలీస్ స్టేషన్కి పిలుపులు అందినాయి. వాళ్ళకు కూడా ఎవరైతే విడుదల రజనీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళ బయటలు కూడా ఉన్నాయి. వాళ్ళు బయటలో అయ్యాక మీరు మాట్లాడతారు కానీ బయట చూద్దాం. వాళ్ళే ఈరోజు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో నా మీద మరి కొంతమంది ముద్దాయిల మీద 73 ఆఫ్ 24 క్రైమ్ నెంబర్ కింద 25 క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా రజనీ గారి మీద మరొక క్రైమ్ నెంబర్లో మరొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది. అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన అంతకు ముందు రాలేదు కాబట్టి ఈరోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం. మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కు తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది. నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం. రెంటపాళ్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం. ఇవాళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని స్థాపించారో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తమ బీజేపీ 3 కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాయో అప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుంది అని చెప్పి మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలంటారు ఆనంద్ సాగర్ గారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే అండి. రెడ్ బుక్ రాజ్యాంగం అది రహస్యంగా తెచ్చింది కాదు, అది రాజ్యాంగం కాదు. లోకేష్ గారు చాలా సందర్భాల్లో నేను చెప్పాను, చాలా డిబేట్స్ లో చెప్పాను. లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఆయన పైకెక్కి మైక్ తీసుకుని మాట్లాడే అవకాశం లేకుండా కాళ్ల కింద ఉన్న స్టూలు లాక్కున్నారు, మాట్లాడే మైక్ లాక్కున్నారు, రాత్రి ఆయన పడుకునే కార్వాన్ లాక్కున్నారు. ఆయన్ని యువగళం యాత్ర చేయకుండా అడ్డుకున్నప్పుడు ఆయన ఒక చేత్తో భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని, మరో చేత్తో రెడ్ బుక్ ని పట్టుకుని ఆయన యాత్ర 4000 కిలోమీటర్లు దిగ్విజయంగా జైత్రయాత్రగా దాన్ని ముగించడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన లక్షలాది ప్రజల మధ్య
నడి రోడ్డుపై ప్రజల హర్షామోదాలు వ్యక్తం చేస్తుండగా ప్రకటించాడు. ఎవరైతే ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెడుతున్నారో, నన్ను ఇబ్బంది పెడుతున్నారో, మా తండ్రి గారిని ఇబ్బంది పెడుతున్నారో, అటువంటి వైసీపీ ముఠాకు అండగా దండగా ఉన్నటువంటి అధికారుల పేర్లు ఇందులో నేను నమోదు చేస్తున్నాను. అలాగే ఆ వైసీపీ నాయకుల పేర్లు కూడా నేను ఇందులో నమోదు చేస్తున్నాను. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చాక ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా చట్టపరంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తామని ఆయన ఓపెన్ గా చెప్పాడు కదా. మీకులాగా రహస్య ఎజెండా తీసుకొచ్చి రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడించలేదు కదా, 3 రాజధానులని నాటకాలు ఆడలేదు కదా 5 ఏళ్లు. ఆనాడు మన్యం పితూరిలో అల్లూరి సీతారామరాజు ఏ విధంగా మిరపకాయ టపా పంపి తెల్లవాడికి నేను పలానా పోలీస్ స్టేషన్ కొల్లగొడుతున్నానని చెప్పి రంపచోడవరం లాంటి పోలీస్ స్టేషన్లు, అడ్డతీగల లాంటి పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాడో, చెప్పి కొట్టాడో, ఆ చెప్పి కొట్టే నీతే రెడ్ బుక్ అని నేను చెప్తా ఉన్నా. నేను ఇది చేస్తా, నేను వీళ్లను చట్టపరంగా శిక్షిస్తా అని చెప్పి చేయడాన్ని రెడ్ బుక్ అంటారు. ఆనంద్ సాగర్ గారు, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఇవన్నీ కూడా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా చేసేదిగా పరిగణిస్తాను. మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇంకోటి ఏంటంటే, నేను మాట్లాడే వాయిస్ నాకు వినపడుతుంది, కొంచెం చెక్ చేయండి, మీ PCR తో చెప్పండి. యా, ప్లీజ్ కంటిన్యూ సార్. నేను మాట్లాడేది నాకు వినపడుతుంది. పర్లేదు చెప్తాను సార్, మీరు కంటిన్యూ చేయండి. రైట్, ఇప్పుడు ఏమడిగారు? ప్రశ్న ఏమడిగారు? ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో ఆయన మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా తిరిగి వస్తారు. ఆయన ఎలాంటి వ్యక్తి చేసిన వ్యక్తి కాదు, కేవలం ఇది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక కక్షపూరిత రాజకీయం అని చెప్తున్నారు. ఎస్, ఆయన విజయవాడ పెద్దిరెడ్డి గారు బాగానే చెప్పారు. ఆయన కొడుకు కాబట్టి పుత్రవాత్సల్యంతో మాట్లాడాడు, తప్పులేదు. కానీ ఇదే మిథున్ రెడ్డి ఈ కేసులో నుండి బయటపడడానికి ఆయన ప్రయత్నించిన లీగల్ రెమెడీ లేదు. విజయవాడ కోర్టు నుండి, హైకోర్టు నుండి, సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు. ఏమైందండి? కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడా? దోషిగా బయటకు వచ్చాడు, ముద్దాయిగా అరెస్ట్ అయ్యాడు. ఈవేళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కాబట్టి తప్పు చేసి బుకాయిస్తే చట్టం ఊరుకుంటుందా? అక్కడ సిట్ అధికారులు ఊరికే కాలక్షేపానికి ఎంక్వైరీ చేస్తున్నారా? ఒకవేళ మేము కక్ష సాధించాలి, కుట్రపూరితమైన కేసులు పెట్టాలి, వాళ్ళకలాగా క్షుద్ర రాజకీయం చేయాలి అనుకుంటే 14 నెలలు ఆగాల. 11 పడిపోయి ప్రతిపక్ష హోదా కావాలని పిల్లాడిలాగా ఏడ్చినప్పుడు, హైకోర్టుకెళ్ళి అబాసు పాలైనప్పుడు, ఎవరు వీళ్ళకి పలకరించే దిక్కు లేనప్పుడు, రోడ్డెక్కే మతి స్థిమితో లేనప్పుడు మేము తలుచుకుంటే వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు? మాది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వామ్యంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద కూడా విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ మౌనం యొక్క కారణం ఏంటి? ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అంటున్నారు అన్ని విషయాల్లో. మీకు అర్థం కాలేదా సార్? పవన్ కళ్యాణ్ గారు తొందరగా గొడవ పెట్టేసుకుని కూటమి నుంచి బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళ కోరిక అది, కొంచెం కోరిక, వాళ్ళ దురాలోచన, దుష్టబుద్ధి. అంటే కూటమి కలహాల కాపురం కావాలి. పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావి, ఆయన గొడవ పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఉండడు అనుకున్నారు, కానీ సంవత్సరం గడిచిపోయిందే. కళ్ళు మూసుకుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిచిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా మూసుకుంటే సంవత్సరం గడిచిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక రిఫైన్డ్ పొలిటీషియన్ గా మారాడు. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి రాజనీతిజ్ఞుడుగా మారాడు. చూడ, రవ్వని రాపిడి పెడితే ఏ విధంగా అది అనేక ఫేసెస్ తోటి వెలుగుల్ని వెదజల్లుతుందో, రియల్ డైమండ్ గా ప్రకాశిస్తుందో,
ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఒక వజ్రంలాగా మారాడు ఇవాళ. అటువంటి పవన్ కళ్యాణ్ ని వీళ్ళు తట్టుకోలేక ఆయన మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి తంతంతా ఈ సంవత్సర కాలంలో మా నెత్తి మీద వేసి రుద్దాలని చూస్తా ఉన్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? రైట్. మీ పరిపాలన కళ్ళున్న ప్రతివాడు చూశాడు, చెవులున్న ప్రతివాడు విన్నాడు, మీడియా చేతిలో ఫోన్ ఉన్న ప్రతివాడు మీ అరాచకాలు చూసి 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 విసిగెత్తిపోయాడు. ఎప్పుడు మిమ్మల్ని కొట్టాలని కసితో ఓటేశాడు. పాతాళానికి తొక్కి పారేశారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాల్లో ఎక్కడా మీ అడ్రస్ కనపట్టలేదు. మీకేదో ఫాలోయింగ్ ఉందంటున్నారు, కూడా ఎవరో వచ్చారంటున్నారు. ఇవాళ అంబటి రాంబాబు చెప్తున్నాడు, ఇందాక మీరు చూపించిన బయటలో కూడా వెళ్తారంట. పోలీసు ఆంక్షల్ని ఉల్లంఘించి పోలీసులు చొక్కా పట్టుకుని పోలీసుల మీదకి దూకుడుగా వెళ్ళినటువంటి రాంబాబుని కేసు పెట్టరండి. బ్యారికేడ్లు లాగేస్తే, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు పెట్టరా? పిలవరా? నోటీస్ ఇవ్వరా? మీరు నోటీస్ ఇవ్వలేదు ఆ రోజున. మాకు నోటీసులు ఉండే కాదు, సెక్షన్ 1 అమల్లో సెక్షన్ 30 అమల్లో పెట్టారు. జీవో 1 తీసుకొచ్చారు. అప్రకటిత కర్ఫ్యూ తోటి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. అటువంటివి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు జీవో 1 ఉందా? సెక్షన్ 30 ఉందా? 144 ఉందా? ఏముంది ఇక్కడ? ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం లీగల్ గా. వాళ్ళు పోలీసు చొక్కా పట్టుకుంటే అంబటి మీద కేసు పెట్టకూడదా? సీఏని పట్టుకుని తిరిగితే రజనీ గారి మీద కేసు పెట్టకూడదా? జగన్మోహన్ రెడ్డిని 100 మందితో రమ్మంటే 30,000 మందితో వస్తే కేసు పెట్టకూడదా? మనుషులు తలకాయల మీద తొక్కకుండా కారులో వెళ్ళిపోతే కేసు పెట్టకూడదా? మామిడికాయలు తొక్కేస్తే, మిరపకాయలు తొక్కేస్తే, మొక్కజొన్న పొత్తులు తొక్కేస్తే కేసులు పెట్టకూడదా? పొగాకు తొక్కేస్తే కేసులు పెట్టకూడదా? ఏమండి ఇది? ఏమిటిది? రైట్. మా ఆనంద్ సాగర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన సీనియర్ నేత అడ్వకేట్ సెంగులూరు శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శాంతి ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తాను. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు మౌనానికి గల ప్రధాన కారణం ఏంటని వైసీపీ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటే మీరేం చెప్తారు ప్రస్తుత ఏపీ జరుగుతున్న సిచ్యువేషన్లో? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారంటే చట్టం తన పని. వాయిస్ రాక వస్తుంది చూడమనండి. చెప్తాను సార్. రైట్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంకేం కావాలి వాళ్ళకి? చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి వీళ్ళు అల్లరి, ఆవేదన, ఆక్రోశం, ఉక్రోషం, రోషం, గోల, ఘోష, ఈ ఓడలు కూడా కుంటున్నారు. వాళ్ళు వేసుకొని వాళ్ళు తెప్పలు వాళ్ళు పడినవ్వండి. వాళ్ళు ఏం చెప్పారు మొన్నటిదాకా? నా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరిచే ఉంటారండి, ఎప్పుడు కాబట్టి అప్పుడు అరెస్ట్ చేసుకోండి అన్నారు కదా. వరుసగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ ఉంటే ఎందుకు మరి భయపడుతున్నారు? నీ దాకా వస్తుందని నన్ను భయం లేకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అర్జెంట్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ కేసులో విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయండి. విచారణ సంస్థలు కోర్టులో చూసుకుంటున్నాయి. ఇప్పుడు మీరే కదా కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులు మీకు ఏం చెప్పాయి? ఇందులో ప్రాథమిక సాక్ష్యాల పాత్ర సంబంధించి చాలా అనుమానాస్పద అంశాలు ఉన్నాయి కాబట్టి మీకు బెయిల్స్ ఇవ్వటం, ముందస్తు బెయిల్స్ ఇవ్వడం కుదరదు అని చెప్పడం జరిగింది. అప్పుడే కదా తప్పనిసరిగా ఎటు పాలుపోక వచ్చి ఆ విచారణాధికారుల ముందు హాజరవుతుంది. ఇప్పుడేమి మేము వాళ్ళనేమి అర్ధరాత్రి గోడల దూకి అరెస్ట్ చేయలేదు, లేకపోతే ఇతరత్రగా అర్ధరాత్రి తలుపులు కొట్టి తీసుకొచ్చి అల్లర్లు చేయలేదు. మేము వాళ్ళు చట్టాన్ని ఎంత వీలుగా ఉపయోగించుకో అంతవరకు వెసులుబాటు ఇచ్చాము. చట్టం కూడా, కోర్టులు కూడా వాళ్ళకి సానుకూలత వ్యక్తం చేయనప్పుడే వారు గతి లేక విచారణాధికారి ముందు హాజరవటం జరిగింది. హాజరైన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలోనే కాదు శాంతి ప్రసాద్ గారు, ఈ విషయంలోనే కాదు ఎక్కువగా ట్రోలింగ్ గురవుతుంది. ఎవరైతే శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ జరిగిన విషయంలో కేవలం పార్టీ ప్రకటనగా బహిష్కరించబడింది అని బయటకు వచ్చారు, కానీ ఒక్కటి కూడా దాని గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా ట్రోల్ అవుతున్న విషయం. దీనికి ఏం చెప్తారు మీరు? శ్రీకాళహస్తి ఇన్సిడెంట్ కి లిక్కర్ స్కామ్ కి, ఈ రోజు డిబేట్ జరిగిన లిక్కర్ స్కామ్ కి సంబంధం ఏంటండి?
వాళ్ళు ఏదో వాగుతుంటారు, వాళ్ళకి అనవసరమైన వాటి మీద దృష్టి మళ్ళించాలా, దారి మళ్ళించాలా సమస్యని, దానికి ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళు చేసుకున్న దానికల్లా మేము సమాధానం చెప్పుకుంటూ పోవాలి, మాకు అవసరం లేదు. చట్టం పోతుంటది, మిగతా వరకు నడుస్తుంటే, పాలన నడుస్తుంటది, అభివృద్ధిగా నడుస్తుంటది, సంక్షేమం నడుస్తుంటది. దేని దారిని అది పెడుతూ ఉంటది. ఘోషించేవాళ్ళు ఘోషిస్తారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, నవ్వేవాళ్ళు నవ్వుతారు, పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. విషయంలో మిథున్ రెడ్డి విషయంలో ప్రభుత్వం తీసుకున్న స్టెప్ ని ఎలా చూడాలంటారు? రెడ్డి మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు, A1 గా ఎవరు ఉండబోతున్నారు? ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ప్రభుత్వం ఏం తీసుకోవట్లేదండి, విచారణ అధికారులు తీసుకున్నారు. ప్రభుత్వం విచారణ అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. చట్టం ప్రకారంగా మీరు వెళ్ళండి, చట్టబద్ధంగా మీరు ఏ పనైనా చేయండి, చట్టబద్ధంగా మాత్రం అరెస్ట్ చేయండి, చట్టబద్ధంగా మీరు కోర్టులో వాళ్ళకి ప్రజెంట్ చేయండి, కోర్టులో మీకు దొరికిన సాక్ష్యాధారాలు చూపించండి, కోర్టుకి నిర్ణయాన్ని వదిలేయండి. ఇందులో ప్రభుత్వం పాత్ర ఏముంటుంది? సార్, ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఈ విషయంలో ఒకవేళ నేరం నిరూపణ అయితే ఇందులో ఉన్న వాళ్ళకి ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళకి కానీ నింద నిరూపణ అయిన వాళ్ళకి మెయిన్ ప్రధానంగా 10 సంవత్సరాల వరకు పడుతుందండి. వాళ్ళ రాజకీయ జీవితాలు ముగిసిపోతాయి. రైట్ అండి, మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. ఎస్, మరి కాసేపట్లో మాట్లాడదాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, పవన్ రూటే సపరేట్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ రూటే సపరేట్ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇంత హాట్గా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ యొక్క మౌనానికి కారణం ఏంటని మాట్లాడుతున్న మాటల్లో మీరు ఎలా చూస్తారు? సార్, పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తున్నారు, ఎందుకు స్పందించలేదంటానికి మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు, తర్వాత లా మినిస్టర్ గారు, ఏదో లా ఇంత రిలేటెడ్ గొడవలు జరుగుతుంది ఎందుకు స్పందిస్తలేదు, లేదా లా అండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు. దున్నపోతు దెబ్బలాడుకుని లేకడ తోడుకోలేరు కొట్టింది అన్నట్టుగా క్యాంప్ చేసినాడు ఒకడో, యాక్షన్ తీసుకున్నాడు ఒకడో, మధ్యలో పవన్ కళ్యాణ్ అంటే ఇంకేం వస్తుంది? రెండోది, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానన్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానంటాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానంటే జనాలు చేయని వస్తారు. సరే, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ప్రశ్నించేది ఎవరు ప్రశ్నించాలి? ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు ప్రశ్నించాలి, వైసీపీ వాళ్ళు ప్రశ్నించాలి. అధికారంలోనే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తాడు? తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. కక్ష సాధింపు ఎట్లా అవుతుందండి? మీరు సిబిఐ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వచ్చారు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇంత టైం ఇచ్చిన తర్వాత కూడా మీరు కక్ష సాధింపు అంటే ఎట్లా? బాబు, మీరు బెయిల్స్ తెచ్చుకోండి, మీరు బెయిల్స్ తెచ్చుకుంటే మాకు తలనొప్పి వదులుతుంది అన్నట్టుగానే ప్రభుత్వం నడుస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. కక్ష సాధింపు అంటే మీకు ఎంత టైం ఇవ్వకూడదు, ఎప్పుడు ఆరోపణ వచ్చింది ఎంత అరెస్ట్ చేసేయాలి. మీరు తప్పు చేసి ఇప్పుడు తప్పు ఏం జరిగింది అనుకోవచ్చు, మద్య నిషేధం చేస్తాను అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్య నిషేధం చేయకపోవడం మొట్టమొదటి వాళ్ళు చేసిన తప్పు సార్. రెండోది, మద్య నిషేధం చేయకపోతే పోయారు, అదే పాలసీని కంటిన్యూ చేస్తే తలనొప్పి ఉండేది కాదు. వాళ్ళు ఏం చేశారు? ప్రభుత్వం అవేటెడ్ చేశారు. ఏంటి చేసేసి ఎక్కడో తమిళనాడులో చేసింది, జైలెల్సీ చేసింది, అక్కడ ఏదో బాగా వస్తున్నాయి, మనకు కూడా వస్తాయని అనుకున్నారు, మరి కూడా నాకు తెలియదు కానీ మొత్తమే చేశారు. అక్కడ జైలెల్సీ అయితే ఎలాగే నాశనం అయిపోయింది, ఇక్కడ వైసీపీ అట్లాగే నాశనం అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ప్రభుత్వం మీద ఇప్పుడు ఎట్లా ఉండాలండి? ఏదో ప్రైవేట్ వ్యక్తి క్యాష్ బిల్ చేస్తేనే గవర్నమెంట్, జిఎస్టీ వాళ్ళు కానీ లేదా ట్యాక్స్ ఆఫీసర్లు కానీ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్లు కానీ యాక్షన్ తీసుకుంటారు. లేదు నువ్వు బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నావు, వైట్ లో ఎందుకు అమ్ముతున్నావు, ఇన్వైట్ చేసుకోవడం బాగోలేదు. 5 సంవత్సరాలు క్యాష్ లో అమ్ముతుంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అర్థం కావట్లే. క్యాష్ గవర్నమెంట్ అమ్మడం, మందు అమ్మడం ఏంటి, గవర్నమెంట్ క్యాష్ సేల్స్ చేయడం ఏంటండి? రెండోది, పాలసీని మార్చేటప్పుడు మాన్యువల్ విధానం, ఆటోమేటిక్ విధానం ఉన్నప్పుడు దాన్ని తీసేసి మాన్యువల్ విధానం పెట్టామంటే అభిమానంలో మనం వెనక్కి వెళ్తున్నాం ఏంటి? మాన్యువల్ విధానం ఎప్పుడు ఉండదండి? 30 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం. తర్వాత డిస్టిలరీస్ ని లీజుకి తీసుకోవడం ఏంటి? ఉన్న డిస్టిలరీస్ మీరు ఎందుకు తీసుకున్నారు లీజుకి? అంటే మీరు లీజు తీసుకుంటే ఎక్కువ కమిషన్ వస్తుందనో, మీరు ఎక్కువ మ్యానిపులేట్ చేయొచ్చని ప్రజలు నమ్ముతున్నారు. కొత్త డిస్టిలరీస్ మీరు అధికారంలోకి వచ్చిన డిస్టిలరీస్ ఒక్కో డిస్టిలరీకి 800 కోట్ల ఆర్డర్లు ఇచ్చారంటే
ఏ కేసు మీద ఎన్ని ఆధారాలు ఉన్నాయి కదండి. ఆధారాలు ఉన్న తర్వాత మీరు భరించాలి. లేదు ఇప్పుడు ఆధారాలు లేకుండా అక్కడ ఉన్న వాళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నాయి, వాళ్ళంత గుడ్డిగా యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున భవిష్యత్తు ఏంటంటే రేపు పొద్దున వైసీపీ అధికారులకు వాళ్ళని పక్కనిస్తారా? అంత గుడ్డిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా సిట్ అధికారులు? కోర్టు ఏమి ఆధారం లేకుండానే మీరు రిమాండ్కి పంపిస్తారా సార్? ఎంతో ఒక సిస్టమ్ ఉంటుంది కదా కోర్టులోని. మీకు బెయిల్ వస్తే ఒక రకం, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చేసేవారుగా. మీరు అధికారులు ఉంటే ఒక మాట, ప్రతిపక్షులకు ఉంటే ఇంకొక మాట అంటారు ఏంటండి? ఇన్ని తప్పులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదంటే పవన్ కళ్యాణ్కి దీనికి సంబంధం ఏంటి? రైట్. అక్షర్ సత్య గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారు మాట్లాడింది, శాంతి ప్రసాద్ గారు మాట్లాడింది, అదేవిధంగా అక్షర్ సత్యం గారు మాట్లాడింది విన్నారు. మీరు కంటిన్యూ చేయండి, ఏమంటారు? అక్షర సత్యం గారు మాట్లాడినారు, ఆనంద్ సాగర్ గారు, మా శాంతి ప్రసాద్ అన్న మాట్లాడినారు. వీళ్ళిద్దరు మాట్లాడడంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమైనా విమర్శించవచ్చు. వాళ్ళు ఎందుకు, అది వాళ్ళ రైట్స్, వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు నా పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడినారు, తప్పులే. సేమ్ టైంలో అక్షర సత్యం గారు మాట్లాడేటప్పుడు ఆయన మనం ఏమని మీరు పిలుస్తున్నారు, ఎనలిస్ట్ అని పిలుస్తున్నారు. ఆయన ఒక పార్టీ లీడర్ అని పిలిచారు. ఆయన ఎట్లా నడుస్తున్నా అంటే మొత్తం అన్ని పార్టీలకు, ఆ కూటమి పార్టీలు ఉన్నాయి కదా, అన్ని పార్టీలకు ఆయన అధ్యక్షుడు అయినట్టు ఆయన మాట్లాడేటప్పుడు రెండు పక్కల విశ్లేషణ చేయాలి కదా. ఇప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు గతంలో జరిగినటువంటి తప్పులేంది, ఇప్పుడు జరుగుతున్న తప్పులేంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు చేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేసినారు, ఈ రెండు తప్పులపైన నువ్వు విశ్లేషణ చేస్తే నువ్వు విశ్లేషకుడు అవుతావు. నువ్వేంది ఒక పక్కన తీసుకుని మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడితే నువ్వు విశ్లేషకులు ఎట్లయితే కావు. కాబట్టి ఇది విశ్లేషణ అనే దానికన్నా ఏదో కూటమి నాయకుడు అని చెప్పండి, లేదా కూటమికి అధ్యక్షుడు అని చెప్పండి. ఇంతకుముందు కొద్దిసేపు సత్యం గారు, నేను మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడద్దు, కొంచెంసేపు ఉండండి. ఇప్పుడు పిఠాపురంలో మతి స్థిమితం లేని ఒక మహిళను తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ నాయకుడు రేప్ చేస్తే దానికి కూడా నిన్ను ఓట్లేసి గెలిపించి నువ్వు మా నాయకుడని, మా హీరో అని, మాకు గొప్ప నాయకుడు అని అవుతావేమో, మా నియోజకవర్గాన్ని పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఎట్లో, రాజశేఖర రెడ్డి గారు ఎట్లో ఆ విధమైనటువంటి నాయకుడుగా ఉంటావేమని ఆశించి నీకు ఓట్లేసి గెలిపిస్తే దాని గురించి మాట్లాడకపోతే అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడము, ప్రతిపక్షం ఉన్నప్పుడే మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా మాట్లాడతాం, కేవలం జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడతాం అనుకుంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు మీరు? జనాలు ఏమని ఆలోచించాలి మీ గురించి? రాష్ట్రంలో నడి రోడ్డు పైన మర్డర్లు చేసి, రేపులు చేసి, కూలీలు చేసి, డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాట్లు తీసుకొని రోడ్ల మీద కొడుతుంటే దీనికి శాంతి ప్రసాద్ గారు సమాధానం చెప్తారండి. పంచుకుంటున్నటువంటి మీరు దానిపై మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే కానీ మీరు అడిగిన దానికి శాంతి ప్రసాద్ గారు సమాధానం చెప్తారు. శాంతి ప్రసాద్ గారు, పిఠాపురంలో జరిగిన ఇష్యూకి పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తాను సార్, మాట్లాడారు కదా, ఇస్తాను మీకు కూడా ఇస్తాను. మీరు అడిగిన దానికి ఆయన సమాధానం చెప్తారు, మళ్ళీ మీరే మాట్లాడతారు. కానీ పిఠాపురంలో జరిగిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఒక మానసిక వికలాంగుల గారి మీద హత్య జరిగితే అతి దారుణంగా దాని మీద మాట్లాడలేదని ఆయన అంటున్నారు. ఏమంటారు మీరు? శాంతి ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఎన్ని నిమిషాల మీద మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అది కూడా మాట్లాడితే ఇంకా బాగుండేది, అందంగా కూడా ఉండేది. వాళ్ళు మమ్మల్ని చక్కగా సూటిగా ప్రశ్నించేటుండేది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు అనే దానికన్నా పవన్ కళ్యాణ్ గారు అంతర్గా ఏం చేశారనేది మీరు లోతుగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జరిగే ప్రతి అంశాన్ని తన యొక్క వ్యక్తుల ద్వారా ఏ క్షణానికి ఆ క్షణం ఆయన తెలుసుకుంటున్నారు, దానికి సంబంధించిన ఆదేశాలు ఇస్తున్నారు. అది మీకు తెలియకపోతే మేము ఏం చేయలేము. ఇప్పుడు జగన్ రెడ్డి గారు సింగయ్య మృతి పైన ఏమన్నా వెంటనే స్పందించారా, లేకపోతే అక్కడికి ఎవరో చనిపోయారు అది స్పందించారా? ఆ రోజు అదే రోజుకి పాపం 108 వెళ్లకుండా ఆగిపోవడం వల్ల చనిపోయాడు, దాని మీద ఏమైనా స్పందించారు? ఏం లేదు. పోనీ అతను అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంత దాకా ఎందుకండి? మీ తిరుపతి ఎంపీ గారు దుర్గా ప్రసాద్ గారు ఒక దళితుడు చనిపోతే వెళ్ళి పలకరించారా? ఆయన ఎంపీగా ఉండి చనిపోయాడు, వాళ్ళ కుమారుని ఏమైనా పలకరించారా? ఏమీ లేదు కదా. తర్వాత ఎవరో రెడ్డి గారో ఏదైనా అయితే బట్టికి వెళ్తున్నారు, కానీ ఒక దళితుడు చనిపోతే, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి చనిపోతే వెళ్ళి పలకరించలేదు కదా. కాబట్టి మనం ఇటువంటి సిల్లి విషయాలను మనం లింక్ చేయకూడదు. ఇవాళ లెక్కర్ స్కామ్ గురించి అడిగారు. లెక్కర్ స్కామ్ సంబంధించి మీరు ఏదైనా అడగాలనుకుంటే చెప్పండి, నేనైతే ఒకటి చెప్తాను. లెక్కర్ స్కామ్ లో వీళ్ళు ఎన్నికల ప్రస్తావనలో ఏం చేశారు? ఎన్నికలు వచ్చేటప్పటికి ఇస్తాను సార్, మీకు ఇస్తాను, మీ టైం మీకే ఇస్తా. లేదు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తా, మీకే ఇస్తా. ఎస్
పెద్ద ఆయన కోర్టులో ఏ విధంగా వాదిస్తారు? మోహన్ రెడ్డి నేను ఒక్క నిమిషంతో బుక్ చేస్తా. నేను ఎక్కువసేపు కూడా తీసుకుని నేను ఊరు వెళ్ళాలి. ఏంటంటే ఏమని మీరు ప్రామిస్ చేశారు? 29 ఎన్నికలకు వచ్చేటప్పటికి మేము మద్యపాన నిషేధము దశల వరకు చేసుకుంటూ వచ్చి పూర్తిగా అది ఎత్తేస్తాము, అలా ఎత్తేసినప్పుడు ఎన్నికలు వెళ్తారు. సరే, ఏదో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మీరు ఏం చేశారు? మద్యానికి సంబంధించిన విక్రయాలకు సంబంధించి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు కూడా తీసుకొచ్చారు. అంటే 25 సంవత్సరాల పాటు మద్యం అమ్మకాలు నిరాఘాటంగా జరుగుతాయని మీ మద్యపాన నిషేధం అనేది డొల్ల అనేది అర్థమైంది. దశల వారీ కూడా పోయింది. ఇప్పుడు అదే మద్యం స్కామ్ లో ఈ రోజు నేను చెప్తున్నాను, నేను ఇప్పుడే చదివాను కొంత, ఏది ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా చదివాను. చదివితే నాకు అర్థమైందంటే ఓన్లీ కిక్ బ్యాక్స్ ఫ్రమ్ ది డిస్టిలరీస్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కిక్ బ్యాక్స్ ఫ్రమ్ డిస్టిలరీస్ 3,500 కోట్లు. మరి మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్ములోంచి ఇంకెంత మీకు వచ్చి, ఇంకా అది ఇప్పుడు లెక్క తేలదో నాకు తెలియదు, కానీ కేవలం డిస్టిలరీస్ దగ్గర నుంచి నెలకి 50 నుంచి 60 కోట్లు, 60 కోట్లు మ్యాక్సిమం లెక్కేసుకుంటే ఈ 5 సంవత్సరాలు వచ్చిన లెక్క 3,500 కోట్లు కేవలం డిస్టిలరీస్ నుంచి మాత్రమే. మరి ఆ అమ్మకాల ద్వారా వచ్చిన లిక్విడ్ క్యాష్ దాంట్లోంచి మీకు వచ్చిన ఎంత అనేది ఇప్పుడు లెక్క తీస్తూ మొదలెడితే ఇక మాకు రాష్ట్ర ప్రజలకి మైండ్ పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ప్రజలకి ప్రశ్న అర్థమైంది సార్, మీ ప్రశ్న అర్థమైంది. మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మోహన్ రెడ్డి గారు, మీ ఎన్నికల ప్రణాళికకి చెప్పింది విశ్వాసఘాతకమే. ఇచ్చారు మళ్ళీ మీరు దూతారు, లేదంటే నాకు మా సోదరుడు తెలుగుదేశం సోదరుడికి ఆయన అంతరాయం కల్పిస్తారు. నన్ను లేదు మీరు మాట్లాడండి, ఎవరి టైం వాళ్ళకే ఇస్తాం. అదే ఇందాక శాంతి ప్రసాద్ వినండి, ఇందాక శాంతి ప్రసాద్ గారికి తక్కువ సమయం ఇచ్చాం కాబట్టి దాన్ని పూరించడం అయింది. ఏం కాదు, మీరు కంటిన్యూ చేయండి, మీకే ఇచ్చాం కదా, కంటిన్యూ. మీరు వద్దనిలే, ఆయన ఆపినాడు అంతేగాని మాట్లాడు. ఒకటి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు మధ్యస్థిమితం లేని మహిళను రేప్ చేసినారు దారుణంగా, టీడీపీ కార్యకర్త అని చెప్పినారు, జెండా కట్టుకుని బైక్ లో పోయినాడని చెప్పినారు. అలాంటి వ్యక్తి జరిగిందంటే అది క్వశ్చన్ కదా అని అక్షరసత్యంగా నేను అడిగినా. నేనేం తప్పు లేదు, అది చిల్లి క్వశ్చన్ ఎట్లా అవుతుందండి? ప్రజల కోసమే కదా మనం చేసేది. ఒకవేళ 10 రూపాయలు నువ్వు తిన్నావో నేను తిన్నానో ఒకవేళ జరిగేది పక్కన పెడితే, ఒక మహిళను, ఒక మతిస్థిమితం లేని మహిళను తీసుకుపోయి రేప్ చేసి అది క్వశ్చన్ చేసి, అది కూడా క్వశ్చన్ అంటే ఇంతకన్నా చిల్లి క్వశ్చన్ ఉన్నాయా? దాన్ని కూడా మనం మాట్లాడకూడదంటే ఎట్లా? సుగాలి ప్రీతి అనేది 2014లో 19లో కర్నూలు జిల్లా పుల్లారెడ్డి కాలేజీలో ఏదో చదువుతానే అమ్మాయిని తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినారు. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు అదే వాయిస్ ఇచ్చుకుంటూ వచ్చే డాక్టర్ సుధాకర్ గురించి 10 ఏళ్ళ నుండి మాట్లాడుతూనే ఉంటారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు దాని గురించి మాట్లాడేటంటే, మీరు చేసే కార్యక్రమాలపైన మేము మాట్లాడితే మమ్మల్ని ఎందుకు కాదు? మీరైతే పట్టుకొని ఏదో పాడిందే పాడరా పసుపల్ల దాసరి అన్నట్టు పాడుకుంటానే పోయినారు మీరు ఇంతవరకు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి మా గవర్నమెంట్ దిగిపోయినంత వరకు మీరు చేసే అన్యాయాలు అక్రమాలు మేము మాట్లాడితే చిల్లి ఆన్సర్లు చిల్లి మాట్లాడతారు. సోదరుడు అంటున్నారు ఏమని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అల్లూరు సీతారామరాజుతో సమానం అంట. అల్లూరు సీతారామరాజు చెప్పి పోలీస్ స్టేషన్ లో దోపిడీ చేసినంట, ఈయన చెప్పి రెడ్ బుక్ రాసినంట. రెడ్ బుక్ ఎవడన్నా రెడ్ బుక్ కానీ ఇంకో బుక్ కానీ ఏదన్నా రాసుకుంటే, ఒక పాదయాత్ర చేసేటప్పుడు పాదయాత్ర దేనికి చేస్తారు? ప్రజా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పాదయాత్ర చేస్తారు. ఆ ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే వాటిని ఒక ముఖ్యమైన బుక్ తీసుకొని ఆ బుక్ లో రాసుకుంటారు. జనమంతా ఏమనుకుంటారు? ఈ బుక్ లో రాసుకుంటే ప్రజలకు సంబంధించిన సమస్య అనుకుంటారు. మీరేమన్నారు? వైసీపీలో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరు కష్టపడతారు, ఎవరిని ఇబ్బందులు పెట్టాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయకుండా క్వశ్చన్ చేసే వాళ్ళ మీద ఎట్లా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే దాని మీద మీరు రాసుకున్నారు తప్ప, మీరు అల్లూరు సీతారామరాజును పోల్చుకుంటే పులి కూడా నక్క కూడా వాతలు పెట్టుకొని నేను సింహాన్ని అనుకున్నట్టు మీరు చెప్తున్నారు, దాన్ని పోలికను పోల్చుకుంటున్నారు. సరే, అది మీ ఇష్టం. 4,000 కిలోమీటర్ల పాదయాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా మా నాయకుడు చేసినాడంటాడు. మా నాయకుడు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర మీ నాయకుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడ్డుపడి ఉంటే మీరు 4,000 కిలోమీటర్లు ఎట్లా చేస్తారు? ఏ విధంగా చేసినారు? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి 4,000 కిలోమీటర్లు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సమస్యల పైన ప్రజల దగ్గరికి వెళ్తుంటే దాన్ని మీరు మాటికి అడ్డుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ విమర్శిస్తారంటే, మీరు
ఎత్తిపోయి మిమ్మల్ని పబ్లిక్ లో చులకనగా చూసేటప్పుడు పబ్లిక్ చీకొడతారని భయం మీకు పుట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జనం దగ్గరికి వెళ్తుంటే జనాలు తండోపతండాలుగా పోయి ఆ జనాన్ని చూసి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో విధంగా కట్టడి చేయాలి, ఆ కట్టడి ఎట్లా చేయాలి, జనంలోకి ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ అభిప్రాయాన్ని పంపించాలని ఆలోచనలు మీరు చేసి మీరు మమ్మల్ని కామెంట్ చేసుకుంటూ వచ్చి మాట్లాడితే ఎట్లా? పోలీసు ఇప్పుడు అధికారులందరూ కలిసి కేసు పెట్టారు కదా, ఆ కేసు పెట్టింటే కోర్టుకు పోయింటే కోర్టు బెయిలీ లేదు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా బెయిలీ లేదు, ఆయనకి 50 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా ఓటుకు నోటు కేసులో ఉన్నాడు, లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నాడు. 19 వరకు లిక్కర్ స్కామ్ ఉంది. ఆ తర్వాత మన వచ్చేసి దీంట్లో ఆ కేసులో 53 రోజులు బయట ఉన్నప్పుడు ఆయన ఫ్రీ బెయిల్ వచ్చి రాలే, ఆయన కూడా కండిషన్ బెయిల్ మీద. ఆ బెయిల్ కూడా ఎట్లా నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఏజ్ పరిపోయింది, నాకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు బెయిల్ ఇచ్చినారు తప్ప ఆయనకు ఫ్రీ బెయిల్ ఇచ్చి నువ్వు ఆ సత్యాన్ని పోయా, నువ్వు పోయి ఆడపై పరిపాలన చేయకపోయి కంక్లూడ్ చేయండి సార్. కరెక్ట్ గా ఉన్నాము, మేము మాత్రమే తప్పు చేసినామంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేసినప్పుడు, ఒక ఎమ్మెల్యే కానప్పుడు, ఎంపీ కానప్పుడు, మంత్రి కానప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి చేసినారు. ఏం సాధించినారు? ఈ రోజుకి ఏమన్నా ఒక్కడేమని చేసినారా? మీరు కొండను దవ్వుతుంటారు, ఎలకను పట్టుకుంటున్నారు, మీరు ఏమీ చేయలేకున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. మీరు 2 సార్లు అధికారంలో మీరే ఉన్నారు, మీకు కేంద్రం సపోర్ట్ ఉంది, అక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఏ ఒక్క కేసు కూడా మీరు ఛేదించలేకపోయి అనవసరంగా అదే నేను చెప్పిన సామెత ప్రకారం మీరు ఎలకను పట్టుకొని తిరుగుతున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మీరు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు అంత 4 ఇంతల మంచి పేరు వచ్చింది, క్రేజ్ వచ్చింది. వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ మనసులో ఏంది, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది అని ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేసి మేమేదో ఘనకార్యాలు చేసినాం అనుకుంటే ఎట్లా? కాలేజీ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇద్దరికి సరిపోదు కాబట్టి ఆయన సరిపోకపోయినా కూడా ఈయన ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ఓడిపోయే పరిస్థితి వచ్చే అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలవడమే కాకుండా, ఆయన కొడుకును గెలిపించడమే కాకుండా, ఆయన తమ్ముని గెలిపించడమే కాకుండా ఆ జిల్లాలో అనేక మందిని గెలిపిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కక్ష కట్టి ఆయన మీద ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఆయన దైవభక్తి బాగుంది, మీలాగా ఊరక సనాతన ధర్మం అని చెప్పి కండవాలు వేసుకొని తిరిగేవాడు కాదు. 40 రోజులు 50 రోజులు ఆయన ఎవరినంటున్నారు మీరు? ఇప్పుడు సనాతన ధర్మం అని కండవాలు వేసుకోవడం అని ఎవరినంటున్నారు? మోహన్ రెడ్డి గారు ఎవరినంటున్నారు? ఎవరిని ఉద్దేశించి అంటున్నారు మీరు? సనాతన ధర్మం అని కండవాల కప్పుని ఎవరిని ఉద్దేశించి అంటున్నారు మీరు? ఎవరైతే మన కళ్ళ ముందర అందరూ చెప్తున్నారు కదా, మేమంతా సనాతనమో, మేము సనాతన ధర్మం పాటిస్తాము, ధర్మం పాటించడానికి వచ్చినామని. మరి వాళ్ళు బ్రహ్మాండంగా 50 రోజులు మాలేసుకుంటారు, అయ్యప్ప మాలేసుకుంటారు, శివ మాల వేసుకుంటారు, అన్ని మాలలు వేసుకున్నాం. వాళ్ళు ఏ రోజు మైకులు పట్టుకుని మేము ధర్మాన్ని పాటిస్తాం, మేము ఆ సనాతన ధర్మాన్ని పాటించడానికి మేము పుట్టామని వాళ్ళు ఏ రోజు చెప్పలా. వాళ్ళకు ఒరిజినల్ భక్తి ఉంది, గుండెల్లో భక్తి ఉంది, దేవుని మీద భక్తి ఉంది. ఆ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆ భక్తి ప్రదర్శిస్తున్నారు కాబట్టి దేవుని ఆశీర్వదించినారు కాబట్టి వాళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళు వర్తిల్లుతున్నారు. 1,000 కోట్ల రూపాయల వాళ్ళ అధిపతులు, 1,000 కోట్ల చేస్తున్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మన మీద కకృతి పడే వాళ్ళం పోయి మనం వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని కూడా అబాస్ పాలు చేయాలని చూస్తే దేవుడు మనం చూస్తాడన్న విషయం వాళ్ళు గుర్తించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ మోకా ఆనంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి. సనాతన ధర్మం అని చెప్పి కండువాల కప్పు తిరుగుతున్నారు, వాళ్ళకైతే భక్తి ఉంది అంటున్నారు. కంక్లూడ్ చేయండి ఆనంద్ సాగర్ గారు. ఆయన అన్నాడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని చెప్పి. ఆయన మాల వేసుకుని చెయ్యరాని పనులు చేస్తాడు. అడవులు దోచాడు, గనులు దోచాడు, భూములు. ఆ పిఎల్ఆర్ కంపెనీ ఆ పొంగనూరు పోయి నేను 4 రోజులు ఉన్నాను అక్కడ ఎమ్మెల్యే ఎన్నికలో ఇన్ఛార్జిగా. మనుషుల మీద ఎక్కించుకుని పోతే లారీలు కన్ను మూసి తెరిచే లోపల 100 లారీలు వెళ్తుంటారు రైకిమని. పిఎల్ఆర్ అని ఉంటుంది ఆ లారీల మీద. మొత్తం ఆ పిఎల్ఆర్ కంపెనీకి యాన్సిలరీగా వచ్చిందే ఆ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవినీతికి పాల్పడి అవే. ఆదాన్ డిస్టిలరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతసేపు ఆయన పాట అప్పు చెప్పాడు, ఆయన మాట్లాడట్లేదు, పాట అప్పు చెప్తున్నాడు. ఆ పాట అప్పు చెప్తున్నప్పుడు కనీసం మా మిథున్ రెడ్డి అవినీతి పరుడు కాదు, ఈ కేసులో అతను రూపాయి తినలేదు, దోచుకోలేదు అని ఒక్క మాట చెప్పట్లేదు. ఏదేదో కహానీలు చెప్తున్నాడు. ఎందుకండి బాట మార్చి మీ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ? మేము పార్టీలో 40 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. పుట్టినప్పటి నుండి రాజకీయ కుటుంబంలో వచ్చాం, రాజకీయ అవపోసన పెట్టాం. ఆనంద్ సాగర్ గారు ఏదో అడుగుతున్నారు, మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. ఎవరికి చెప్తారు పాట? ఎలా కాదు, మధ్యలో అడిగితే కుదరదు. ఎందుకంటే నేను ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. రైట్.
ఆయనే చెప్తున్నాడు, శాంతి ప్రసాద్ గారికి ఏం చెప్తున్నాడు, మీరు మాట్లాడొద్దు మధ్యలో అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా మధ్యలో మాట్లాడతాడు? నేను అవకాశం ఇవ్వను. ఓకే, ఓకే. అవసరమైతే నేను వెళ్ళిపోతా. ప్లీజ్ కంటిన్యూ. మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. యా కంక్లూడ్ చేయండి. మీరు చేయండి. కాబట్టి ఈ కేసు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలి. ఇక్కడ టాపిక్ మార్చకూడదు. పాదయాత్ర గురించి మాట్లాడాలంటే మేము 100 మాట్లాడతాం. అదే పాదయాత్రలో మీ నాయకుడు 1,00,000 అబద్ధాలు చెప్పాడు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు, ఆ పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా? నెత్తి మీద చేతులు ఎట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, బొక్కలు గిల్లాడు, చంపలు గిల్లాడు, కౌగిలించుకున్నాడు, ఆఖరికి పోటు పొడిచాడు. ఏం చేశాడు? మేము అలా చేయట్లేదు కదా మా లోకేష్ గారు, మా కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు కదా. అది తెలుసుకుని ముందు లిక్కర్ కేసులో మీ నాయకుడు దోచుకున్నదంతా చెప్పండి. ఎందుకు ఈవేళ 3,500 కోట్లు కేవలం డిస్టిలరీస్ దగ్గర నుంచి వచ్చిందంటే నెలకు 60-70 కోట్లు ఎవరు తిన్నారు? ఇంతమంది ఎంపీలు ఉంటే మిథున్ రెడ్డినే ఎందుకు సిట్టు విచారణకు పిలిచింది, దోషిగా తేల్చింది, ఈవేళ అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది? దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర ఉన్న సరుకుంటే, సత్తు ఉంటే చెప్పండి. అంతేగాని కహానీలు కట్టుకథలు అప్పచెప్పి కంక్లూడ్ చేయండి సార్. వచ్చింది ఇదంతా. కంక్లూడ్ చేయండి సార్. ఏం లేదు సార్, సిట్ ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఇది ప్రపంచంలోని అతిపెద్ద స్కామ్. ఇది 99,000 పైచిలకు కోట్లు స్కామ్. ఇది అవన్నీ బయటకు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి భార్య కూడా అరెస్ట్ కాబోతుంది ఈ కేసులో. రైట్ 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 శాంతి ప్రసాద్ గారు, పవన్ రూటే సపరేటు, అసలు పవన్ మౌనం వెనక కారణం ఏంటన్న వైసీపీ నేతలకు మీరు ఏం చెప్తారు? చివరిగా కంక్లూడ్ చేయండి. పవన్ మౌనంగా ఎక్కడున్నాడండి? ఆయన పాలన చేసుకుంటున్నాడు. పాలనాపరమైన విషయాలు ఆయన తలమునుకున్నాడు. ఇంకా టైం దొరికితే సినిమాలు చేసుకున్నాడు. ఎందుకు సినిమాలు చేస్తున్నాడంటే పార్టీ నడపటం కోసం. కాబట్టి ఆయన ఎక్కడ మౌనంగా లేడు. ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. తన కేటాయించిన శాఖలు తను చేసుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళ ప్రభుత్వ టైంలో ఏ ఒక్క మంత్రి అన్నా వాళ్ళకి కేటాయించిన శాఖలో వాళ్ళు పనిచేశారా? ఒకళ్ళకేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టే శాఖ, ఇంకొకళ్ళకేమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖ, ఇంకొకళ్ళకేమో మిగతా వాళ్ళని తిట్టే శాఖ. ఇట్లా శాఖల వారీగా వాళ్ళ శాఖలు వదిలేసేసి ఈ శాఖలను పెట్టుకొని మళ్ళీ వాటిని కులాల వారీగా, మళ్ళీ ప్రాంతాల వారీగా మళ్ళీ వాటిని డివైడ్ చేసుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. వాళ్ళు ఈరోజు ఏం చేసుకుంటున్నారో ఎక్కడున్నారో మీకు తెలుసు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండడం కాదు, తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. మంత్రిగా తనకు కేటాయించిన శాఖలు చూసుకుంటున్నాడు. ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని ఆయన మరింత పెంపొందేలా చూసుకుంటున్నాడు. అది వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం పెరుగుతుంది కాబట్టి వైసీపీ వాళ్ళకి సహజంగా బెరుకు ఉంటుంది, భయం ఉంటుంది. ఏమో ఇతను పాతుకుపోతే రేపు మనం రామేమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేము ఈ కూటమి ఇంకా 10 సంవత్సరాల పైన ఉండాలంటున్నాడు, వీళ్ళు విడదీయలేకపోతున్నాము అనే భయం బెరుకు వల్ల వాళ్ళు ఎన్ని యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు ఏ వేస్తుంటారు విసిరా అట్లా వేస్తూ ఉంటారు. ఆ యజ్ఞ ఫలం రాకుండా ఉండాలని, యజ్ఞం చెడగొట్టాలని. కానీ చక్కగా యజ్ఞం సాగుద్ది, అనుకున్న రీతిలో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. మేము మౌనంగానే పనిచేస్తూ ఆ సినిమా పాట ఉంది కదా అట్లానే ఎదుగుతూ ఉంటాం. చేయండి. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇది ఈ తెలుగుదేశం వైసీపీ లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం విమర్శలు చేసుకోవడం నాకున్న అనుభవం 20 సంవత్సరాల నుంచి వస్తుంది. నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా టీవీ ముందు విమర్శించుకోవడం, పుస్తకాలు రిలీజ్ చేయడం కానీ ఎప్పుడు యాక్షన్ తీసుకోవడం అన్నది నేను ఎప్పుడు చూడలే. మరి ఇప్పుడు యాక్షన్ ఎంతవరకు పకడ్బందీగా కొనసాగుతుంది అన్నది వేసి చూడాలండి. రెండోది, సనాతన ధర్మం ఎవరు దొంగ స్వామి ఎవరు మామూలు స్వామి అనేది సనాతన ధర్మం మీద చర్చించినప్పుడు చర్చించే బాగుంటుంది, కానీ సబ్జెక్ట్ వేరు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మూడోది, ఇప్పుడు ఏదో మత్స్య తిరుగుతూ లేని అమ్మాయిని రేపు చేశారు అంటున్నారు కదా. రేపులు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి సార్. దేవుళ్ళు పరిపాలించే టైంలో కూడా ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు అన్నా ఉంటాయి, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అన్నా ఉంటాయి, ఇంకొకరు అన్నా ఉంటాయి.
అయితే జరిగిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ యాక్షన్, ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని కూటమి ప్రభుత్వం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి చేసుకోకుండా ఇలాగే టీవీలో సమర్థించుకోవచ్చు. రేపు పొద్దున ప్రజల తీర్పు మాత్రం ప్రతిపక్షానికి అనుకూలంగా ఇస్తారు. తప్పులు సరిదిద్దుకోకపోతే చాలా చోట్ల చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఎఫెక్టివ్ గా తీసుకోవట్లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు చేస్తున్నారా, సీఎం గారు చేస్తున్నారా, లోకేష్ గారు చేస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. దాన్ని సరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మద్యం స్కామ్ విషయంలో వస్తే వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చినా తమకు అనుకూలంగానే చేస్తారు, ఎక్కువగానే ప్రజల గురించి చేయదు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నా ప్రభుత్వం, ఎవరిదైనా ఒకటే. అయితే ఇలా దురాశకు పోయి ఎక్కువ తప్పులు చేసి దొరికిపోయారు. ఇది అయితే 34 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, తప్పులు దొరకవు అనుకున్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం గురించి ఖచ్చితంగా తప్పులు చేశారు, కానీ తప్పు చేసినా ఎవరైనా అనుభవించాల్సిందే, అనుభవిస్తున్నారని నేను భావిస్తున్నాను సార్. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు అక్షర సత్యం గారు, ధన్యవాదాలండి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి మోకా ఆనంద్ సాగర్ గారు, ధన్యవాదాలండి శాంతి ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్గానే ఉంటాయి, మనందరికీ తెలుసు. అయితే ఏపీలో అరెస్టర్ పరంపర అయితే కొనసాగుతుంది. లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమని వైసీపీ నేతలు చెప్తుంటే, కూటమి నేతలు మాత్రం ఆధారాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అరెస్టు చేశారని వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కక్ష కట్టి రెడ్ బుట్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే ప్రశ్నించడానికి తన పార్టీ పుట్టిందన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాక ప్రశ్నించడం మర్చిపోయారంటూ వైసీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. అయితే అంతే ధీటుగా జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కాబట్టి దీనిలో మీరంత విపరీత పోకడలకు పోకాల్సిన అవసరం లేదు. ఏదేమైనా రానున్న రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తస్మాత్ జాగ్రత్త అని వారు చెప్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో మరింతమంది అరెస్టులు జరగనున్నాయో, మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో, ఎక్కడైనా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.